ఎస్, మూడోసారి పదవీ బాధ్యతలు చేపట్టిన ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ ముందు ఇప్పుడు పెద్ద తలనొప్పి వచ్చి పడింది. ఎందుకంటే మొదటి నుంచి మనందరికీ తెలుసు, బీజేపీ అధిష్టానానికి డైరెక్షన్స్ వచ్చాయి సంఘ్ పరివార్ నుంచి, మరీ ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ అధినాయకత్వం నుంచి డైరెక్షన్స్ వస్తాయి. కొన్ని అంశాలకు సంబంధించి వారి డైరెక్షన్స్ ప్రకారమే ముందుకు వెళుతూ ఉంటారు బీజేపీ అధినాయకులు. గత 10 సంవత్సరాల కాలంలో ఆర్ఎస్ఎస్ ఎజెండాలో ఉన్న దాదాపు అన్ని అంశాలను కూడా పూర్తి చేసే ప్రయత్నం నరేంద్ర మోదీ చేస్తూ వచ్చారు. ఇందులో భాగంగా మనందరికీ తెలుసు, ఆర్టికల్ 370 ఎత్తివేత కావచ్చు, అయోధ్య రామమందిరం అంశం కావచ్చు, వాటిని పూర్తి చేసిన పరిస్థితి. 2014 నుంచి 2019 మధ్య కొన్ని కార్యక్రమాలు పూర్తి చేశారు. ఆ తర్వాత 2019 నుంచి 2024 మొన్నటి ఎన్నికల వరకు కూడా చాలా కీలకమైన అంశాలను పూర్తి చేశారు. ఇందులో భాగంగా మనందరికీ తెలుసు, 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370ని ఎత్తివేసిన పరిస్థితి, జమ్మూ కాశ్మీర్ను పూర్తి స్థాయిలో ఇండియాలో భాగం చేసిన పరిస్థితి. అదే సమయంలో ఆ తర్వాత క్రమంగా అయోధ్య నిర్మాణాన్ని పూర్తి చేశారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత అయోధ్య నిర్మాణాన్ని వేగవంతం చేసి 2024 జనవరి 22న అయోధ్యలో రామమందిరంలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కూడా చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో బీజేపీకి సంబంధించి, అదే రకంగా నరేంద్ర మోదీకి సంబంధించిన గ్రాఫ్ అమాంతం పెరిగిపోయిందని అందరూ భావించారు. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి. ఎక్కడైతే ఊపిరి పూసుకుందో బీజేపీ పార్టీ, అక్కడే పూర్తి స్థాయిలో నంబర్ తగ్గించుకున్న పరిస్థితి. అంటే 2019లో ఉత్తరప్రదేశ్లో 62 సీట్లలో గెలిస్తే, మొత్తం 80 సీట్లు ఉంటాయి, 62 సీట్లలో బీజేపీ గెలిస్తే, మొన్నటి ఎన్నికల్లో మరీ చితికిలపడి కేవలం 32 స్థానాలకు పరిమితమైన పరిస్థితి. ఈ నేపథ్యంలో అయోధ్యలో ఉన్న ఉత్తరప్రదేశ్లో కూడా ఓడిపోయింది, మరి అయోధ్య టెంపుల్ ఉన్న ఫైజాబాద్ లోక్సభ నియోజకవర్గంలో కూడా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో రకరకాల విశ్లేషణలు, ఎందుకు బీజేపీ నంబర్ తగ్గడానికి కారణం ఏమిటి అన్న ఆత్మావలోకనాలు, విశ్లేషణలు ఎన్నో వస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా ఆర్ఎస్ఎస్కి సంబంధించిన పత్రికలో కూడా దీనికి సంబంధించి ఒక అనాలిసిస్ వచ్చింది. మోదీ తన చరిష్మాను అమాంతం ఎక్కువ ఊహించుకున్నారు, అది కొద్దిగా బెడిసి కొట్టింది అన్న అభిప్రాయం ఆర్ఎస్ఎస్ పత్రికలో వచ్చిన దానికి సంబంధించిన కథనం కనిపిస్తుంది. ఇది ఒక ట్రిగర్ పాయింట్గా కనిపిస్తుంది బీజేపీకి, అదే రకంగా మోదీకి ఆర్ఎస్ఎస్కు మధ్య గ్యాప్ పెరిగిందా అన్న ఇండికేషన్స్ రావడానికి. ఆ తర్వాత ఇది ట్రిగర్ పాయింట్. ఫస్ట్ పాయింట్, ఆర్ఎస్ఎస్కి సంబంధించిన పత్రికలో మోదీ తన చరిష్మాను ఎక్కువగా ఊహించుకున్నారు, అదే బెడిసి కొట్టింది అన్న అభిప్రాయం. దాంతోపాటు తాజాగా ఆర్ఎస్ఎస్ చీఫ్ సర్సంఘచాలక్ ఎవరైతే ఉన్నారో ఆయన మోహన్ భగవత్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇంకొక గ్యాప్ పెంచిన పరిస్థితి కనిపిస్తుంది. ఓ రకంగా ఆర్ఎస్ఎస్కు, అదే రకంగా ఇటు బీజేపీకి కావచ్చు, లేదా బీజేపీ అధినాయకత్వానికి కావచ్చు, లేదా నరేంద్ర మోదీకి కావచ్చు, గ్యాప్ క్రియేట్ చేస్తున్నాయా, గ్యాప్ క్రియేట్ అయిందా? ఎందుకంటే ఆర్ఎస్ఎస్ డైరెక్షన్స్ను పక్కన పెట్టి మరి మొన్నటి ఎన్నికల్లో మోదీ ముందుకు వెళ్ళారా అన్న ఒక అభిప్రాయం క్రియేట్ అయ్యే రకంగా ఇప్పుడు తాజాగా మోహన్ భగవత్ చేసిన కామెంట్స్ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మనందరికీ తెలుసు, గత 2 సంవత్సరాలుగా మణిపూర్ రగిలిపోతోంది. మణిపూర్ రాష్ట్రంలో మైతీ అండ్ కుకీ తెగల మధ్య ఏదైతే వివాదం రాజుకుందో, ఆ వివాదం ఘర్షణలకు, ఒక రకంగా హింసకు పెచ్చరిల్లే రకంగా చేసిందో, దాన్ని నియంత్రించడంలో మోదీ సర్కార్ విఫలమైంది అని ఇప్పటి వరకు విపక్షాలు మాత్రమే ఆరోపిస్తూ వచ్చాయి. కాంగ్రెస్ కావచ్చు, మిగిలిన విపక్షాలు ఆరోపిస్తూ వచ్చాయి. కానీ తాజాగా ఆర్ఎస్ఎస్ చీఫ్ కూడా అదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం, ఓ రకంగా విపక్షాలకు సంబంధించిన స్టాండ్ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ నోటి వెంట రావడం మోదీకి కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే మోదీ చరిష్మా అనేది అంతర్జాతీయంగా పెద్ద స్థాయిలో పెరిగిపోయింది. ఇప్పుడు మూడోసారి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏకంగా G7 సమిట్ కూడా ఆయన హాజరు కాబోతున్నారు. ఇవాళే ఇటలీకి బయలుదేరిన పరిస్థితి, 3 రోజుల పర్యటనకు ఆయన వెళ్ళారు. అంటే అంతర్జాతీయ స్థాయిలో తన ఇమేజ్ బిల్డప్ అయింది, చరిష్మా పెరిగింది. కానీ దేశీయంగా అంతర్రాష్ట్ర పరంగా ఇక్కడ దేశీయంగా ఆయన ప్రతిభ, ఆయనకు సంబంధించిన చరిష్మా తగ్గిపోతుందా అన్న ఇండికేషన్స్ మొన్నటి మనకు ఫలితాల ద్వారా తేలింది. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కొన్ని కామెంట్లు చేయడం, మణిపూర్ హింసను అణిచివేయడంలో, దాన్ని నియంత్రించడంలో, నిరోధించడంలో మోదీ విఫలమయ్యారు అనే అభిప్రాయం వచ్చే రకంగా మోహన్ భగవత్ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ ఇప్పుడు మోదీ వర్సెస్ భగవత్ అనే రకంగా ఒక క్రియేట్ అవుతుంది, ఒక సీన్ క్రియేట్ అవుతుంది. ఈ పరిస్థితి ఎటువైపు దారితీసే అవకాశం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం లైవ్లో అందుబాటులో ఉన్నారు పొలిటికల్ విశ్లేషకులు డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఓవర్ టు యు పుల్లారావు గారు. 1949లో మణిపూర్ అనే రాష్ట్రం భారతదేశంలో జాయిన్ అవిన మర్చిరా. అప్పటి నుంచి కొన్ని సంవత్సరాలు చాలా తీవ్రమైన వైలెన్స్ జరిగింది అక్కడ. ఎందుకంటే ఇతర దేశాలు చేయున్నది, ఇతర దేశాలతో సంబంధం ఉన్నది, బోర్డర్ స్టేట్ బర్మాతో సంబంధం ఉన్నది, ఎంతో దూర ప్రదేశం క్యాపిటల్ ఢిల్లీ నుంచి. అలా గొడవలు జరుగుతూ ఉంటే భారతదేశం ఎన్నో అగ్రిమెంట్స్కి వచ్చారు, శాంతి వచ్చింది. కానీ అదో డిస్టర్బ్డ్ ఏరియా. ఎందుకంటే ఇంటర్నేషనల్ బోర్డర్ మీద ఒక సాఫ్ట్ ఏరియా మీద ఉన్నది. భారతదేశానికి ఫుల్ కంట్రోల్ రీసెంట్గానే వచ్చింది. అక్కడి నుంచి ఇతర దేశాల నుంచి కూడా జనం వచ్చి అక్కడ సెటిల్ అవ్వి ట్రబుల్స్ క్రియేట్ చేయటం,
ముఖ్యంగా మేటీ అనే తేగ ట్రైబ్ ఉన్నది, కుకీ అనే ట్రైబ్ ఉన్నారు. వాళ్ళు వేరే వేరే మతాలు మధ్యన ఈ గొడవలు పెడతానికి ఎంతోమంది ఉన్నారు. ఆ గొడవలు పెడతా ఉన్నారు, అంత సింపుల్ కాదు. మణిపూర్ అంటే ఎప్పుడైతే భారతదేశంతో జాయిన్ అవ్వారో 49 నుంచి అప్పటి నుంచి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. రీసెంట్గానే శాంతి ఆ సిస్టము అది మారటం జరిగింది. మళ్ళీ గొడవలు వచ్చింది. సెటిల్ చేయడానికి చాలా టైం పడుతుంది. అది సింపుల్ సొల్యూషన్ లేదు. ఒక ట్రైబ్ సకానికి ఉన్నారు మేటీలు కుకీలు. ఒక ట్రైబ్కి సాయం చేస్తే ఇంకో ట్రైబ్కి కోపం వస్తుంది. ఇది కాంప్రమైజ్ అవటం చాలా కష్టం, చాలా విశేషంగా టైం పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ సహాయం సలహా ఏదో పెద్ద మనిషి మాటలు కూడా చెప్తూ ఉంటారు. రీసెంట్గా ఆర్ఎస్ఎస్ చీఫ్ భాగవత్ కూడా ఇది చాలా టైం జరుగుతుంది గవర్నమెంట్ సెటిల్ చేయాలంటల్లో అది చాలా అర్థాలు తీసుకున్నారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకమైపోయిందా, ఆర్ఎస్ఎస్ కోపం వచ్చిందా అంటే అది కాదు. ఆయన ఒక పెద్ద మనిషి తీరుగా ఒక పెద్ద నాయకుడు సంస్థకి అది ఆయన ఓపెన్గా చెప్పాడు ఈ గొడవలు మంచిది కాదని. అది తప్పకుండా గవర్నమెంట్ నోట్ చేస్తుంది. గవర్నమెంట్ సెటిల్ చేయడానికి టైం బౌండ్గా చేయలేదు. రేపు చేసేయాలి, ఎల్లుండి చేసేయాలి, టైం పడుతుంది. గవర్నమెంట్ కనుక తొందర చూపెడితే వీక్ అవుతుంది. తొందర అంటే సెటిల్ చేద్దాం ఏదో టర్మ్స్లో మీకు ఏం కావాలి అని ఒకళ్ళని అడిగితే ఇంకోళ్ళు కోపం వస్తుంది. వాళ్ళిద్దరి మధ్యన మనం పీస్ కావాలి, అది రావాలి. ఎందుకంటే భారతదేశంలో ఇద్దరు ఉన్నారు, వాళ్ళకు వచ్చినప్పుడే సెటిల్ చేయగలం. ఇద్దరూ బిగిసిపోయి కూర్చున్నారు పొజిషన్స్, వేరే వేరే పొజిషన్స్. ఇతర దేశాల నుంచి ఫ్రీ మూవ్మెంట్ కూడా ఉన్నది. అక్కడ వీసాలు కూడా అక్కర్లేదు. ఇతర దేశాలు వచ్చేవాళ్ళు బోర్డర్ కూడా లేదు. ఎందుకంటే బర్మాలో ఉన్న వాళ్ళు కొంతమంది తేగలకి ఇక్కడ ఉన్న తేగలకి సంబంధం ఉన్నారు కాబట్టి ఆ రోజుల్లో అగ్రిమెంట్ చెప్పాం, మా దేశంలో మీరందరూ ఉండినా మీ బంధువులతో మిత్రులతో మీ కులస్తులతో మీ ట్రైబల్స్తో కలుసుకుంటూ ఉండవచ్చు. ఆ ప్రాబ్లం ఇవాళ ముందరకు వచ్చింది కాబట్టి ఇది సమయం పడుతుంది. ఏ గవర్నమెంట్ తొందరగా తీర్చలేదు. టైం ఇవ్వాలి గవర్నమెంట్కి, తొందర పెట్టుకోరు. మన డిఫెన్స్ హోమ్ మినిస్ట్రీ అందరికీ ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి. టైంతో సాయం సలహా అవుతుంది. ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ చెప్పింది ఇది పెద్ద విశేషంగా ఆలోచించుకుని దీంట్లో ఏదో పెద్ద అర్థం ఉన్నదని మణిపూర్ గురించి తీసుకోవటం కరెక్ట్ కాదు. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు గారు ఫర్ యువర్ అనాలిసిస్. ఓవరాల్గా ఈ రిఫ్ట్ పెద్దది కాదు అన్న అభిప్రాయాన్ని పుల్లారావు గారు వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే ఒక రకంగా మోదీ చరిష్మాకు దేశీయంగా ఒక మచ్చ పడుతుందా అనే రకంగా మణిపూర్కు సంబంధించిన వ్యవహారాలు కనిపిస్తున్నాయి. అక్కడ రెండు వర్గాలు కీలకమే, ఒకటి మైతీ అండ్ కుకీ. ఈ రెండు వర్గాలు కూడా ఒక గతంలో మైతీ వర్గం పూర్తిగా బీజేపీకి సపోర్ట్గా ఉండేది. కుకీ వర్గానికి సంబంధించి ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఆ కుకీ వర్గాన్ని గైడ్ చేస్తుంటాయి. నాగాలాండ్ కావచ్చు, లేకుండా బర్మా నుంచి వచ్చిన ఇన్ఫిల్ట్రేటర్స్ కావచ్చు గైడ్ చేస్తూ ఉంటాయి. ఈ రకంగా చూస్తే ఈ సమస్యను పరిష్కరించడం అంత తేలిక కాదు అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. కాకపోతే ఓవర్ ద పీరియడ్ దీనికి సంబంధించి పరిష్కారాన్ని తీసుకొచ్చే క్రమంలో మోదీ చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి మోహన్ భగవత్ ఇప్పుడు చేసిన అభిప్రాయంతో పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అన్న అభిప్రాయం మనకు పుల్లారావు గారు లాంటి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బట్ ఓవరాల్గా చూస్తే మాత్రం దేశీయంగా మోదీ ప్రతిష్ట పడిపోవడానికి మణిపూర్ ఉదంతం కూడా ఒక కారణం అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మనం చూసాం అక్కడి ఆ ఘర్షణలు పెచ్చల నేపథ్యంలో మన తెలుగు విద్యార్థులు కూడా ఇబ్బంది పడి రాత్రికి రాత్రి అక్కడి నుంచి తరలి వచ్చి రావాల్సిన పరిస్థితి చూసాం. ఈ నేపథ్యంలోనే మణిపూర్ అనేది మోదీకి ఒక మచ్చగా మారబోతుందా అన్న ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి. ఇలాంటి ఇండికేషన్స్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ లాంటి వారు కూడా ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం, మణిపూర్ హింసను కంట్రోల్ చేయడంలో మోదీ ఫెయిల్ అయ్యారని చెప్పి కామెంట్ చేయడం కొంత ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్గా కనిపిస్తుంది. అంతిమంగా ఈ రిఫ్ట్ బిట్వీన్ మోహన్ భగవత్ అండ్ మోదీ ఇంకా పెరుగుతుందా, లేకపోతే దీన్ని సంయమనంతో దాన్ని సమసిపోయే రకంగా ఇరువురు ఏమైనా ప్రయత్నాలు చేస్తారా అన్నది మాత్రం వేచి చూడాల్సి ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.